నమస్తే హర్షవర్ధన్ రెడ్డి గారు. అన్న నమస్తే. మీరు లైవ్లో ఉన్నారు. ఒక నోట్ అయితే వచ్చింది బుర్రా వెంకటేశం నుంచి. ఒక నోట్ వచ్చింది. ఆ నోట్లో ప్రధానంగా డిప్యుటేషన్లకు ఓడీలకు సంబంధించినటువంటి అంశం కనబడతా ఉంది. దానికంటే ముందు ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో మీరు కూడా వేదిక పైన ఆసీనులై ఉన్నారు. ఉపాధ్యాయుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన మాట్లాడాలనుకుంటే అన్న చెప్పండి. అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సుదీర్ఘ కాలంగా అంటే ఆల్మోస్ట్ భాషా పండితుల పీటీల సమస్య 2005 తర్వాత అంటే 15 సంవత్సరాల తర్వాత 19 సంవత్సరాల తర్వాత దాన్ని చాలా సునాయాసంగా పరిష్కరించి దాదాపు 11,000 మందికి భాషా పండితుల పీటీలకు అప్గ్రేడేషన్ అంటే పదోన్నతులు కల్పించినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో ఈ సమస్య ధర్నాలు జరిగినాయి, అనేక సార్లు నిరాహార దీక్షలు జరిగినాయి, ప్రాతినిధ్యాలు వచ్చినాయి, కానీ పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ధర్నా జరగలేదు, ఒక నిరాహార దీక్ష జరగలేదు, చివరికి ఒక వినతి పత్రం కూడా ఇవ్వలే. కానీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలా ఉన్నప్పుడు ఈ సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా అధికారంలోకి రాగానే ఈ సమస్యను ముందుంచుకొని అధికారులను పురమాయించి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పరిష్కరింపజేసినటువంటి ప్రభుత్వం ఇది. అదేవిధంగా జోన్ 1, జోన్ 2 అని గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యను కూడా ఆవలీలగా పరిష్కరించి వారికి పదోన్నతులు ఇచ్చిండు. ఇంకొకటి గారు చెప్పండి, పార్టీలో ఉందని కాదు, యావత్తు ఉపాధ్యాయ లోకం కూడా ఇవాళ గ్రాస్ రూట్ లో అనుకుంటుంది. ఏమనంటే టెట్ అనే ఒక నిబంధన వచ్చింది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. అంటే టీచర్ కు ప్రమోషన్ కావాలంటే టెట్ క్వాలిఫై ఉండాలని. కానీ టెట్ ఉద్దేశం ఏంది? టీచర్ కావాలంటే టెట్ పాస్ అయి ఉండాలి. కానీ ఇక్కడ ప్రమోషన్ కు టెట్ నిబంధన వచ్చేసరికి తమిళనాడు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది, దేశవ్యాప్తంగా అందరూ ఇంప్లిమెంట్ చేయాలని సర్క్యులర్ వచ్చింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని నాకు బాగా గుర్తు, మీరు కూడా ఉన్నారు ఆ రోజు 3 జనవరి 2024 రోజు దీపాదాస్ మున్షి గారు బాధ్యతలు తీసుకున్నది గాంధీ భవన్ లో. ఆ రోజు నేను నేరుగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఈ టెట్ అనేది సీనియర్ టీచర్లకు ఇవాళ రాయలేరు, ఎందుకంటే టెట్ అనేది ఏమో అన్ని సబ్జెక్టులు ఉంటాయి, కానీ సీనియర్ టీచర్లు ఏమో ఒక్కొక్క సబ్జెక్ట్ కన్సర్న్ అయి ఉంటారు, ఇంగ్లీషు మ్యాథ్స్ ఇట్లా ఇబ్బంది అవుతుందన్న. టెట్ నుంచి మినహాయింపించి ప్రమోషన్ సీఎం అంటే నిజంగా చెప్తున్నా, ఢిల్లీకి అధికారులను పంపించి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ దగ్గర మాట్లాడి ఇవాళ టెట్ లేకుండా ప్రమోషన్స్ వచ్చినాయి. అయితే ఇవన్నీ ఇప్పించి ట్రాన్స్ఫర్స్ కూడా మీరు గతంలో చూడండి, ఎప్పుడే గాని గత ముఖ్యమంత్రులు, అది కేసీఆర్ కానివ్వండి, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అయినా సరే, రోషయ్య గారు లాంటి స్ట్రిక్ట్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆర్డర్లు వచ్చేది. అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల బారిలో లేకపోతే ఎమ్మెల్యేలు సిఫారసు తెచ్చిన లెటర్ ఒక ఆర్డర్లు ఇచ్చేది రాత్రికి రాత్రి. అంటే డైరెక్ట్ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్లేస్ ఒక టీచర్ పొందేది, ఏదో పైరేవో పలుకుబడి ద్వారానో. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ మా ఎమ్మెల్యేల వైఫ్స్ ఒక 10-15 మంది ఎమ్మెల్యేల వైఫ్స్ టీచర్స్ ఉన్నారు. ఎమ్మెల్యేల ఫ్యామిలీలో చాలా మంది టీచర్లు, ఎందుకంటే మా వాళ్ళంతా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇలా 64 మందిలో ఎక్కువ మంది. వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న టీచర్స్ కూడా అడిగితే కూడా నేనే సాక్ష్యం అన్న, మా దేవరకద్ర ఎమ్మెల్యే గారి స్వయాన చెల్లెలు ఉంటది, నేను పోయినా ఆ రోజు పోతే, మధు వద్దు, ఒక చిన్న తప్పు చేస్తే టీచర్ల వ్యవస్థను మనం సెట్ చేద్దాము, గతంలో పొరపాటు జరిగినాయి, వద్దు మధు, చెల్లెల్ని అవసరం పడిపితే లీవ్ పెట్టిపి, లేదంటే అక్కడ లోకల్ ఏదన్నా స్ట్రెంత్ బట్టి డిప్యుటేషన్ ఇప్పించుకోని చెప్పిండు అన్న. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, నేను ఆ రోజు చూసిన ఆయనను. కాబట్టి ఇన్ని చేసే క్రమంలో ఆయనకు ఒక మానవీయ కోణం ఆయన లోపల ఒకటి మనం చూడగలిగాం. ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్న ఒక 5 రకాలు మెడికల్ ప్రాబ్లమ్స్, న్యూరో సంబంధించి, హార్ట్ కు సంబంధించి, క్యాన్సర్ కు సంబంధించి, ఈ విధంగా బ్రెయిన్ ట్యూమర్ కు సంబంధించి ఒక 5 రకాల సమస్యలను గవర్నమెంట్ చూజ్ చేసింది, గతంలో గుర్తించింది జీవోలు ఇచ్చి. వాళ్ళకి ఏమైందంటే మొన్న ప్రమోషన్ లో గానీ ట్రాన్స్ఫర్ లో గానీ అనుకూలమైన చోటు రాలేదు. వాళ్ళందరికీ కూడా వారు నివసించే ప్రాంతానికి కొద్దిగా దగ్గర తీసుకురావాలంటే డిప్యుటేషన్లు ఇవ్వాలి. డిప్యుటేషన్లు ఇవ్వాలంటే ఏమైతుంది? హర్షవర్ధన్ రెడ్డి రోడ్డు, నేను టీచర్ల సంఘంలో ఉన్నా, నేనేం చేస్తా, డిఓ దగ్గర కూర్చొని 10 మంది తీసుకుపోయి పైరవీలు చేస్తా. ఎగ్జాంపుల్ నేనే చెప్పుకుంటున్నా. చెప్పండి.
పైరవీలు చేస్తా. ఉమ్, 10 మందికి నేను పైసలు తీసుకోనో పలుకుబడి ఉపయోగించో చేయిస్తా. ఉమ్, అట్లా ఇంకా సంఘాలన్నీ ఒక 60-70 సంఘాలు ఉన్నాయి. ఉమ్, వాళ్ళు ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లు ఇంకా ఈ అవకాశం వచ్చిందని డిఓ విద్యాశాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ తప్పులు చేసే అవకాశం ఉంటది. yes, పారదర్శకంగా ఉండాలి. ఉమ్, ఈ 5 డిసీజెస్ ఉమ్, తర్వాత పేరెంట్స్ అమ్మా నాన్నలకు కానీ లేదా మనం కన్నా పిల్లలకు కూడా ఏమన్నా దీర్ఘకాలికంగా మెడికేషన్ అంటారు చూడండి అన్న, అవును, మెడికేషన్స్ లాంటివి ఉంటే కూడా ఉమ్, ఎగ్జామ్షన్ ఇచ్చి కలెక్టర్లను మా డైనమిక్ డైరెక్టర్ మా నరసింహారెడ్డి గారు, ఓకే, నరసింహారెడ్డి గారిని దాని సెక్రటరీ చేసిండు. ఉమ్, చేసి ఈ నెల 25వ తారీఖు అప్పీళ్లు తీసుకుంటారు అందరు దరఖాస్తులు. ఓకే, సెప్టెంబర్ 1-2 తారీఖు లోపల ఇక్కడ ప్రిఫరెన్షియల్ డిసీజ్ అంటే ప్రాధాన్యతకరమైనటువంటి అనారోగ్య సమస్యను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఓకే, తీసుకుని ఆ ప్రాధాన్యత క్రమంగానే డిప్యూటేషన్లు ఇస్తారు. ఉమ్, ఏ ఎమ్మెల్యే గాని ఏ యూనియన్ లీడర్ గాని ఎవరి ప్రమేయం లేకుండా 4 కమిటీ సభ్యుల దాన్ని నరసింహారెడ్డి గారు ఫైనలైజ్ చేస్తారు. ఓకే, గతంలో ఏముంటుందంటే ఎవరికి నచ్చినోనికి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు, ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు అసలు బడికే పోకుండా జీతాలు ఇప్పించినటువంటి లీడర్లు ఉన్నారు. ఓకే, ఈసారి పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు, అది కూడా పిల్లల సంఖ్యను బట్టి, ఉమ్, ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఎక్కువ ఉన్నారనుకోండి, Hmm. టీచర్లు తక్కువ ఉంటే ఇలాంటి వాళ్ళని అక్కడికి అడ్జస్ట్ చేస్తున్నారు. ఓకే. మీ అంచనా మేరకు ఎంతమంది ఉపాధ్యాయులు ఈ విషయంలో డిప్యుటేషన్ పొందడానికి అవకాశం కనబడతా ఉంది? అన్న నాకు ఉన్న సమాచారం మేరకు ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ కొంత ఉమ్, ఒక 3 నుంచి 4 వేల మందికి ఇది ఉపయోగపడుతుంది అన్న. అది కూడా ఉమ్, జెన్యూన్ డిసీజెస్ ఉన్నట్టు వాళ్ళకు. ఓకే, ఇది చాలా అంటే పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న మానవీయమైనటువంటి. ఎస్, ఇదే సందర్భంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి 317 జీవో అనేది వెక్కిరిస్తూ ఉంది. వారి విషయంలో మీరు ప్రభుత్వానికి ఏదైతే 317 జీవో బాధితులు ఉన్నారో వారికి మధ్య వారధిగా కొనసాగుతూ ఉన్నారు. గత ఈ యొక్క 8 నెలల సమయంలోనే 10 పైన మీటింగ్లు కూడా మీరు అటెండ్ చేసినట్టున్నారు. 317 జీవో బాధితుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ప్రభుత్వం? అన్న డెఫినెట్ గా మా పార్టీ ఈ రోజుగా ప్రభుత్వంగా ఉంది, కానీ 2021 డిసెంబర్ 6 రోజు ఈ జీవో వచ్చిన సాయంత్రం నుంచే నేను ఒక అధికార ప్రతినిధిగా మా పార్టీ కూడా ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ క్యాబినెట్ లో 8 మంది ముఖ్యమంత్రితో సహా ఇలా ఎమ్మెల్యేలు అయిన చాలా మంది కూడా ఎక్కడికక్కడ ధర్నాల్లో పాల్గొన్నాం. ఈ జీవో వల్ల స్థానికత కోల్పోతుండ్రు ఉద్యోగులు, ఉపాధ్యాయులు. అవును, అట్లా పాల్గొంటూ దాని తీవ్రతను, ఆ నష్టాన్ని తెలిసిన పార్టీగా మా మేనిఫెస్టో కూడా పొందుపరచడం. నేను ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా. అవును, ఇవాళ గవర్నమెంట్ వచ్చిన ఎమ్మన్నే 98 రోజుల్లో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ముఖ్యమంత్రి గారు ముందే ఏర్పాటు చేసిండ్రు 317 ప్రక్షాళన చేయాలని. ఆషామాషిగా కాదన్నా ఒక ఎక్స్పర్ట్ శ్రీకృష్ణ కమిషన్ ముందు తెలంగాణ ఆవశ్యకతను పేజీలు వివరించిన దామోదర రాజనరసింహ గారు, దుద్దుల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిన ఈ ముగ్గురునే కమిటీలో వేసిండు. అవును, ఆ కమిటీ కూడా ఈ రోజు వరకు దాదాపు ఒక 10-12 సార్లు సుదీర్ఘంగా వాళ్ళు చర్చిస్తూ మాలాంటి పోరాటం చేసినటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు, ఎక్కడ బేసిజాలకు పోకుండా. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మేము పోలేమేమో, ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ, మేము పోకూడదు. కానీ కమిటీ సమావేశానికి అంటే ముందు 2 గంటలు, సమావేశం అయినాక కూడా 1 గంట సేపు పాపం దామోదరం గారు గాని, శ్రీధర్ బాబు గారు గాని, ప్రభాకర్ సార్ గాని మాకు అవకాశం ఇచ్చి మన ఒపీనియన్లు కింది స్థాయిలో ఏం కావాలని కోరుకుంటున్నారు, మనం ఏం చేస్తే న్యాయం జరుగుతుంది, ఈ సమస్యను ఎట్లా రూపుమాపగలుగుతామని ఒపీనియన్ గ్యాదర్ చేస్తారన్న. ఆల్మోస్ట్ సీఎం గారు రాగానే వారికి నివేదిక ఇస్తారు, సీఎం గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఈ స్థానికతను ఎట్లా తీసుకోవాలనే దాని మీద కొంత ఎక్సైజ్ జరుగుతా ఉంది. నేను మొన్న ఒకవైపు పొలిటికల్ లీడర్లు అయినటువంటి దామోదరం గారిని వీళ్ళని కలుసుకుంటూనే ఐఏఎస్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఐఏఎస్ లో చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. 317 అమలు పరిచింది ఆ రోజు సోమేష్ కుమార్ నిర్ణయం వల్లనే కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా అమలు చేసిండ్రు. పాప మా కేసీఆర్ గారికి ఇంత నష్టం జరుగుతుందని తెలిసి లేకుండొచ్చు. మేమేం చేస్తున్నామంటే, నేను నిన్నగాక మొన్న అన్న, గత 317 జీవో అమలు సమయంలో ఉన్న సభ్యులు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో, రఘునందన్ రావు గారు, శివశంకర్ గారు, వీళ్ళని కూడా ఏమన్నా కలిసిన ఫోటోలు కూడా పెడతాను. శివశంకర్ గారు కలిసి, ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా కమిటీకి వస్తున్నాడు, పోయినసారి ఎట్లా చేసిండ్రు ఆయన అడుగుతున్నారు ఆయన్ని. కలిసి చెప్తున్నా, సార్ మీరు పెద్ద దిక్కు సీనియర్ ఐఏఎస్, గతంలో నష్టం జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఇట్లయితే లాభం జరుగుతుందని
నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రతిపాదనలు శివశంకర్ సార్ చెప్తే వారు కూడా ఒప్పుకున్నారు. నెక్స్ట్ మహేష్ దత్ ఎక్కా గారిని కలిసినాం, ఇవాళ ఆయనే జిఏడి సెక్రటరీ, అవును, ఆయనకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం. రఘునందన్ రావుని కలిసినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం. వెంకటేశ్వరరావు గారిని ఒక స్పెషల్ సెక్రటరీని మన ముఖ్యమంత్రి గారు నియమించారు 317 కు, ఆయనను కలిసి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము ఎక్కడ కూడా, ఎందుకంటే అన్న ఐఏఎస్ ఒకటి చెప్పొచ్చు, రేపు పొలిటికల్ లీడర్లు ఒకటి చెప్పొచ్చు. అవును, ఐఏఎస్ ఏమో రూల్ పొజిషన్ చెప్తారు, పొలిటికల్ లీడర్లు ఏమో ధర్మం, ఇది హ్యుమానిటీగా చేయాలనేది ఉంటది, మానవత్వం. అవును, ఈ ఇద్దరిని కూడా ఒకరు రూల్ పొజిషన్ లో కూడా ఇట్లా చేయొచ్చు అని చెప్పగలుగుతున్నాం వాళ్ళకు, వీళ్ళకేమో మానవీయ కోణంలో. ఇంకొకటన్నా మన తొలి వెలుగు ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పండి. నేను పెట్టిన డిమాండ్ ఏంటంటే 317 జీవోలో 28 పారా ఉంటది, 28వ పాయింట్. అందులో ఒక పాయింట్ మెన్షన్ చేసిండు, పాపం పోతూ పోతూ కేసీఆర్ సోమేష్ కుమార్ అదొక లాభం చేసిండు. ఏంది ఉంది అందులో అంటే, ప్రభుత్వము తలుచుకుంటే పరిపాలన సౌలభ్యం కోసం ఏ ఉద్యోగినైనా ఎక్కడి నుంచి మరెక్కడికైనా మార్చవచ్చు అనే ఒక అధికారాన్ని ఇచ్చిండ్రు. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుందంట. అదే అంటున్నా, మా ప్రభుత్వం తన రేవంత్ తన కూడా అదే చెప్పిన గతంలో ఒకసారి అన్న, మానవీయ కోణంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని మీరు ఉపయోగించండి. ఓకే, ఎక్కడైనా కొంత ఎక్సెస్ కావచ్చు, కొంత మైనస్ కావచ్చు, అది మనం సర్దుబాటు చేద్దాము. ఎక్సెస్ అయిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అన్న, రంగారెడ్డికి 550 మంది వచ్చేది ఉంది, కానీ రంగారెడ్డిలో 200 పోస్టులే ఉన్నాయి. 200 సీనియారిటీ ప్రకారం మొత్తం 550 మందిలా, మిగతా 350 మందికి ఏమైతుందంటే ఒక నమ్మకం వస్తుంది, మాకు కూడా ఎక్కడికో పోతామని. మేము కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో మా స్థానికత కొత్త నమ్మకం వస్తుందని అని కూడా చెప్పిన. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ప్రపోజల్ పెట్టినా అన్న, చెప్పండి. 317 బాధితులకు అందరికీ నేను ఒక ఛానల్ చెప్తున్నా, ఏంటంటే ఆ జియో అమలైన రోజు ఒక ఆప్షన్ ఫామ్ ఇచ్చిర్రన్న మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 7 భాగాలైంది, 5 జిల్లాలైంది, కొన్ని మండలాలు రంగారెడ్డిలో, కొన్ని మండలాలు వికారాబాద్ లో కలిసినాయి. అవును, 7 అయినా అన్న, 7 ఆప్షన్స్ పెట్టమన్నారు. అయితే ఆబ్వియస్లీ ప్రతి ఎంప్లాయీ, ప్రతి టీచరు మొదటి ఆప్షన్ ఏదైతే పెట్టినరో ఆ మొదటి ఆప్షన్ పెట్టిన వాళ్ళకు ఈ రోజు ఆ మొదటి ఆప్షన్ ఇచ్చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇంకా మొదటి ఆప్షన్ కోల్పోయినందుకే కదన్నా ఆయన వచ్చి రోడ్డు మీద నాకు 317 వల్ల నష్టం జరిగిందని కొట్లాడింది. అవును, అదే మొదటి ఆప్షన్ ఇచ్చేద్దాం, అది స్థానికత ఉండనే ఉండకపోని. ఓకే, ఎందుకంటే అన్న ఒక్కటే ఎగ్జాంపుల్ ముగిస్తా. నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నారాయణపేటలో పుట్టిన, ఇప్పుడు నారాయణపేటలో ఏర్పడ్డ జిల్లాలో పుట్టిన, చదివిన. నా స్థానికత నారాయణపేట అవుతుందన్నా. అవును, కానీ నేను ఏం చేసిన, 85లో మహబూబ్ నగర్ వచ్చిన చదువుకోవడానికి, ఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కు. ఆ రోజు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు ఇక్కడనే కట్టుకున్నా. నేను రావడం వల్ల నా తమ్ముడు, నా చెల్లెలు, నా బంధువులు, నాకున్న మొత్తం కుటుంబం అంతా అక్కడ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయ్యాను. నేను ఇలా నారాయణపేట పెట్టుకోలేను కదా. అవును, మహబూబ్ నగరే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటా. అట్లా చాలా మంది పెట్టుకున్నారు. మొత్తం అన్న ఫైనల్ గా చెప్తా, ఇవాళ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఛాయిస్ ఇస్తే మొత్తం 12,000 పైచిలుకున్నారు సీనన్న. 12,000 మందికి ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఓకే, ఇంకొకటి, ఈ 12,000లో ఒక 4-5 మంది టీచర్లు ఉన్నారు ఎక్కువ. టీచర్లకు ఎక్కడ క్యాడర్ స్ట్రెంత్ కు తక్కువ లోటు లేదు. ఓకే, ఎందుకనంటే ఇంకొకటే చెప్తా మీ ద్వారా, 2015 జూలైలో టీచర్లది రేషనలైజేషన్ అయింది. అవును, అంటే ఒక స్కూల్లో పిల్లల సంఖ్య తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉంటే ఆ రేషియో ప్రకారం ఎక్కువ ఉన్న టీచర్లను లేపినరు. లేపి పిల్లలు ఎక్కువ ఉన్న స్కూల్ కి ఇవ్వాలి. అవును, కానీ ఆ రోజు ఏమైంది దురదృష్టం అంటే ఎక్కడ ఎక్కువ లేరు పిల్లలు. ఒక జిల్లాను యూనిట్ గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ తీసుకుందాం, 100 మంది టీచర్లు ఆయా స్కూళ్లలో ఎక్సెస్ అయినరు, పిల్లల కంటే టీచర్లు ఎక్కువ ఉన్నారు. ఆ 100 మందిని తీసి మన చేతిలో పట్టుకున్నాము. ఎక్కడైనా ఇద్దామంటే 10-20 చోట్ల 10 మంది అవసరం పడ్డారు, 10 మందిని ఇస్తే 90 పోస్టులు మిగిలినాయి. అవును, ఆ 90 పోస్టులు ఇవాళ అన్ని జిల్లాలో, ఉమ్మడి జిల్లాల డిఓ లో ఉన్నాయి, అంటే డిఓల అండర్ లో ఉన్నాయి. మొత్తం స్టేట్ లో 6,814 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ ఉమ్మడి నగర్ 864 పోస్టులు ఉన్నాయి. ఓకే, నేనేం ప్రపోజల్ పెట్టినా దామోదరం సార్ దగ్గర గానీ ఈ కమిటీ ద్వారా, అరే ఆ పూల్ ఊకనే ఉన్నాయి. పూల్ అంటే ఒక రిజర్వ్ లో ఉన్నట్టు.
ఎస్ ఆ పూల్లో ఉన్న పోస్టులకు వీళ్ళని అడ్జస్ట్ చేద్దాము, వీళ్ళే ఖాళీ చేసిన పోస్టులు మళ్ళీ పూల్లోకి దొబ్బేద్దాము. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రపోజల్స్ లో దాదాపుగా కొంతమేరకు ప్రభుత్వం పాటిస్తున్నట్టుగానే కనబడతా ఉంది. ఇంకా మిగిలినటువంటి ప్రపోజల్స్ అన్ని కూడా ముఖ్యమంత్రి దగ్గర అలాగే అధికారుల దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నారు. మొత్తానికి విద్యా సంవత్సరం ప్రారంభమై కూడా 2 నెలలు కావస్తా ఉంది. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు ఇవన్నీ షార్ట్ అవుట్ అవడానికి? అన్న ఇప్పుడు విద్యా వ్యవస్థ గాడిలో పడ్డదన్న. ప్రతి స్కూల్ కి ఈసారి మా రేవంత్ ముఖ్యమంత్రి గారు ఏం చేసిర్రంటే పిల్లలు తక్కువన్నా సరే టీచర్లు ఇచ్చిండు. ఈసారి రేషనలైజేషన్ చేయలే, నథింగ్. ఈసారి టీచర్ ఉండాలి, వచ్చే అకాడమిక్ ఇయర్ టీచర్ల సంఖ్యను పెంచుతారు అని ఒక నమ్మకంతో, టీచర్ల మీద నమ్మకంతో రేషనలైజేషన్ ఎక్కడ చేయలే. ఇప్పుడు విద్యా వ్యవస్థ గాడిలో పడ్డది, స్కూల్ నడుస్తున్నాయి. అవును, ఇదంతా ఒక ప్రాసెస్, డిప్యుటేషన్లు అది ఇదని. ఇంకొకటి సీన్ అన్న, నేను ఏం చెప్పా మొన్న దామోదరం సార్ కంటే, సార్ ఇంకా 2 నెలలు గాని 317 అనే సమస్య 2 నెలలు కానివ్వండి, 3 ఏళ్ళు ఆగిండ్రు, 2 నెలలు ప్రాబ్లం కాదు. కానీ వన్స్ మనం నివేదిక ఇచ్చి సర్క్యులర్ చేసినప్పుడు ఒక్కడు కూడా నాకు మళ్ళీ అన్యాయం జరిగిందని గొంతెత్తి సెక్రటరియట్ కాడికి రాకూడదు. ఒక 2 నెలలు లేట్ అయినా సరే ఇంకా చర్చిద్దాం, ఇంకా ఎట్లా వీలైతుందో 10 సార్లు కూర్చుందాం. అంటే పాపం పెద్దలు, నేను చాలా చిన్నోని సార్ ముందర, ఎస్ బేటా ఇది మంచి ఐడియా, వన్స్ నిర్ణయం జరిగినాక ఎవరు కూడా మళ్ళీ 317 అనవద్దు, అవసరమైతే ఇంకా 4 సార్లు కూర్చుందాం, ఊరు బయట పోయి కూర్చుందాం మందిలంతో మంచిగా చెప్పిండు పాపం. ఓకే అన్న, థ్యాంక్ యూ హర్షవర్ధన్ అన్న. ఓకే ఎస్, ఇది ఆ పరిస్థితి. మొత్తానికి హర్షవర్ధన్ రెడ్డి చెప్తున్న మాటల ప్రకారం అయితే మనకు ఒక స్పష్టత మాత్రం వస్తూ ఉంది. ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోబోతుంది అనేటువంటి విషయంలో. ఇక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.